అందరికీ నమస్కారం. దినవిహి న్యూస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. పోయిన ఆదివారం జనవరి 4వ తారీఖు అత్యంత శుభదినం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టెస్ట్ ఫ్లైట్ ఆ రోజునే ల్యాండ్ అయింది. ఆ విమానాశ్రయానికి భూములు ఇచ్చి దానం చేసిన రైతు సోదరీమణులందరూ, అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు, అలాగే ముఖ్యంగా పూసపాటి అశోక గజపతిరాజు గారు, ఆయన భూములు ఇచ్చిన పెద్ద రైతు, వీళ్ళందరూ ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ అత్యంత సంతోషకరమైన ఆనందాన్ని పొందారు ఆ ప్రజలు. వాళ్లే కాదు, ఆ ఆనందాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పంచిపెట్టారు. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలకి రైతులు ఆ భూమి దానం చేసిన నిర్మాణానికి, విమానాశ్రయ నిర్మాణానికి దానం చేసిన రైతులకి, అత్యంత అపురూపమైన ఆ వ్యక్తులకి నా కృతజ్ఞత. ఆ రోజు జరిగిన ఆ అట్టహాస ల్యాండింగ్ కార్యక్రమం చూస్తే చాలా సంతోషం కలిగింది. టీవీలో చూస్తుంది నాది క్రెడిట్ అని కొట్టుకుంటున్నాయి రెండు పార్టీలు. ఒకళ్ళొకళ్ళని ఆడిపోసుకుంటున్నాయి రెండు పార్టీలు. ఈ క్రెడిట్ నాది అని. క్రెడిట్ ఎవరిది కాదు. ఇది ఆ విమానాశ్రయం నిర్మాణానికి ఉత్తరాంధ్ర ప్రజలది క్రెడిట్, సహకరించిన ఉత్తరాంధ్ర ప్రజలది క్రెడిట్. అన్నిటికీ భూములిచ్చి దానం చేసిన ముత్తాతల నుంచి వచ్చిన భూములను, అపురూపమైన భూముల్ని దానం చేసి ఉత్తరాంధ్ర భవిష్యత్తుకి సహకరించిన ఆ రైతు సోదరీమణులకు, ఆ పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి ఆ క్రెడిట్ దక్కాలి. వారిదే క్రెడిట్. ఇంకెవరూ ఆ క్రెడిట్ పొందడానికి అర్హత లేదు. అది ఏ పార్టీ అయినా కానివ్వండి. ఒకరు పునాది వేశానంటే ఇంకొకరు మేమే పూర్తి. మీరు ఎవరు పూర్తి చేసినా, ఎవరు పునాది చేసినా మీ సొంత మేడలు అక్కడ కట్టలేదు, మీ సొంత భవనాలు అక్కడ కట్టలేదు. రైతులు ఇచ్చి దానం చేసిన భూమి తీసుకుని మీరు అక్కడ ఒక దేవాలయం, విమానాశ్రయం, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే విమానాశ్రయ దేవాలయాన్ని అక్కడ నిర్మితమైంది. అంతేగాని మీరు క్రెడిట్ పొందడానికి మీరేమి గొప్ప, మీరు కనీసం 1 సెంటు భూమైనా మీరు ఇవ్వగలరా? రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా సరే ఈ గొంతులు చించుకొని ఏ పార్టీ నాయకులైనా సరే ఎప్పుడైనా ఎక్కడైనా 1 సెంటు భూమి ఇచ్చారా మీరు? ఎవరు భూమి ఇవ్వరు సరిగదా. భూములను ఆక్రమించుకున్నారు మీరు. లక్షలు గడించారు ఆక్రమించుకుని. ప్రభుత్వ భూములను ఆక్రమించి లక్షలు గడించిన రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. ఈరోజు వాళ్ళు స్టేజ్లెక్కి చెప్తున్నారు, భోగాపురం విమానాశ్రయం మా వల్లే వచ్చింది అని. చాలా పొరపాటు. అక్కడ రైతు సోదరీమణులది క్రెడిట్, పూసపాటి అశోక్ గజపతిరాజు గారిది క్రెడిట్, ఉత్తరాంధ్ర ప్రజలది క్రెడిట్, తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలది క్రెడిట్. అంతేగాని మీ రెండు పార్టీలది కాదు క్రెడిట్. ఇప్పటికైనా ఆపండి. మీరు మీ చీప్ పాలిటిక్స్ ఆపండి. ప్రజలు అసహ్యించుకుంటున్నారు మీ స్టేట్మెంట్స్ చూసి, మీ ప్రెస్ మీట్లను చూసి. 1000 ఎకరాల సాగు భూమిని, తమ పుట్టిన గడ్డను దానం చేశారు రైతులు. వాళ్ళని నెత్తి మీద పెట్టుకోండి. వాళ్ళ కన్నీరు మీకు కనపట్టలేదా? వాళ్ళని నెత్తి మీద పెట్టుకోండి. వాళ్ళకి క్రెడిట్ ఇవ్వండి. వాళ్ళని ముందు పెట్టండి. విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వారికి ముందు సీట్లో వారిని కూర్చోబెట్టండి. ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని ఆలస్యం చేసి ఉత్తరాంధ్ర యువకుల యొక్క భవిష్యత్తుని తాకట్టు పెట్టింది మీరిద్దరు కాదా? మీ రెండు పార్టీలే. అందుకు మీరు కంపల్సరిగా మీరిద్దరు బాధ్యత వహించవలసిందే ఆలస్యమైనందుకు. ఉత్తరాంధ్ర అంటే
మీ రాజకీయ క్రీడా మైదానం అనుకుంటున్నారా? కానే కాదు. అది పోరాటాల గడ్డ. వలసల కష్టాలు తీరాలన్నా, వాళ్ళ పిల్లలకు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండాలన్నా వాళ్ళకి కావాల్సింది మీ ఫోటోలు ఉన్న శిలాఫలకాలు కాదు, చిత్తశుద్ధితో చేసే అభివృద్ధి వారికి కావాలి. అంతేగాని మీ చీప్ పబ్లిసిటీ కార్యక్రమాలు కాదు వాళ్ళకి కావాల్సింది. నాది అంటే నాది క్రెడిట్ అంటే నాది క్రెడిట్ అని మీరు కొట్టుకునే అవి కాదు వాళ్ళకి కావాల్సింది. ఉత్తరాంధ్ర ప్రజలకి, ఉత్తరాంధ్ర భవిష్యత్తుకి కావాల్సింది, వాళ్ళకి కావాల్సిన చిత్తశుద్ధితో చేసే అభివృద్ధి కార్యక్రమాలే వాళ్ళకి కావాలి. ముఖ్యంగా ఇక్కడ చెప్పవలసిన మాట ఒకటి ఉంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళ సిద్ధాంతాలను మార్చుకోవాలి. ఇప్పటికైనా ఏ ప్రభుత్వం అయినా సరే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు సహకరించాలి. ఎంచేదంటే ఇది రాష్ట్ర భవిష్యత్తు, పార్టీల భవిష్యత్తు కాదు ఇక్కడ ఆలోచించవలసింది, రాష్ట్ర భవిష్యత్తు. ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతిని క్రిటిసైజ్ చేయి, పట్టుకో అవినీతిని, కానీ అభివృద్ధి కార్యక్రమాలకి ఆటంకం కలిగించకూడదు ఏ ప్రతిపక్ష పార్టీ కూడా. ఆ సిద్ధాంతాలను మార్చుకోకపోతే వైఎస్ఆర్సీపీకి మనుగడ ఉండదు, భవిష్యత్తులో మనుగడ ఉండదు. అలా మీరు మార్చుకోకపోతే, మీ సిద్ధాంతాలను మార్చుకోకపోతే 2029 ఎన్నికలలో ప్రజలు మీకు మొండి చేయి చూపించడం ఖాయం. ఆలోచించుకోండి. మీరు అభివృద్ధి కార్యక్రమాలకు మీరు సహకరించండి. మీ చీప్ పబ్లిసిటీని ఆఫ్ చేయండి. మీ రఫా కార్యక్రమాలను ఆఫ్ చేయండి. గంగాలమ్మ జాతరలో తలలు నరికి కార్యక్రమాలను ఆఫ్ చేయండి. మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. అప్పుడే ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు, ప్రజలు మీకు పట్టం కడతారు. అంతేగాని రప్పా కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు కనుక మీరు తీసుకుంటే ప్రజలు మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో అధికార గుమ్మం తొక్కనివ్వరు. అధికార గుమ్మానికి ఆమడ దూరంలో మిమ్మల్ని నిల్చోబెడతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం ఒక రన్వే కాదది. అది ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ఒక గేమ్ చేంజర్, ఆర్థిక విప్లవాన్ని తీసుకొచ్చే ఒక గేమ్ చేంజర్. విశాఖపట్నంలో ఐటీ మరియు ఫార్మా రంగానికి ఇది ఊపిరి పోస్తుంది. విమానాశ్రయం విదేశీ కంపెనీలు నేరుగా విశాఖపట్నం రావడానికి మార్గం సుగమం అవుతుంది. అలాగే వలసల నివారణ, ఎంప్లాయ్మెంట్, ఎప్పుడైతే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయో వలసలు ఆగిపోతాయి. విశాఖపట్నం చుట్టూ, విమానాశ్రయం చుట్టూ ఏర్పడే ఏరోసిటీ అండ్ లాజిస్టిక్ పార్కుల వల్ల యువతకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే అంతర్జాతీయ పర్యాటకం, విమానాశ్రయం, ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఎప్పుడైతే అక్కడ నిర్మించబడిందో ఇంటర్నేషనల్గా టూరిస్టుల యొక్క తాకిడి పెరుగుతుంది విశాఖపట్నానికి. ముఖ్యంగా అరకు, లంబసింగి మొదలగు విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాలకు, తీర ప్రాంతాలకి విదేశీ పర్యాటకులు అత్యంత ఎక్కువ సంఖ్యలో వస్తారు. దీనివల్ల హోటల్ మరియు రవాణా రంగం అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. అలాగే కార్గో, అంతర్జాతీయ కార్గో, ఉత్తరాంధ్రలోని మత్స్య సంపద మరియు జీడిపప్పు మొదలగు వాటికి అంతర్జాతీయ ఎక్స్పోర్ట్ చేయడానికి వీలు కలుగుతుంది. తద్వారా రైతులకు ఆదాయం పెరుగుతుంది. రైతుల యొక్క ఆర్థిక బలం ఏర్పడుతుంది. అలాగే విశాఖపట్నం విజయనగరం మధ్య అత్యంత గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్, విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన ఆశ్చర్యపడక్కర్లేదు. అది కనుక ఏర్పడితే రియల్ ఎస్టేట్ బిజినెస్ 3 పువ్వులు 6 కాయల కింద తయారవుతుంది. అంచేత ఎటు చూసుకున్నా, ఏ యాంగిల్లో చూసుకున్నా విశాఖపట్నం
తీర ప్రాంతం, మొత్తం తీర ప్రాంతం ఈ భోగాపురం విమానాశ్రయం వల్ల, ఇంటర్నేషనల్ విమానాశ్రయం వల్ల ఒక అభివృద్ధికి మంచి స్పీడ్గా పరిగెడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ స్పీడ్ను ఆపు చేసే శక్తులు కొన్ని ఉన్నాయి, ఈ అభివృద్ధిని ఆపు చేసే శక్తులు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు ఎవరో కూడా ఒక్క సెంటు భూమి ఎవరికి ఇవ్వరు. వీళ్ళు ఆక్రమించుకోవడమే కానీ ఇంకొకరికి ఇవ్వడం అనేది వీళ్ళకి తెలియదు. అందుకే నేను చెప్తున్నా, ఈ క్రెడిట్ విమానాశ్రయం క్రెడిట్ రైతులకే, విమానాశ్రయమే కాదు, అమరావతి రైతులది క్రెడిట్, గన్నవరం రైతులది క్రెడిట్, భోగాపురం విమానాశ్రయం రైతులది క్రెడిట్, ఓడరేవులు రైతులది క్రెడిట్, రోడ్లు రైతులది క్రెడిట్, రైల్వే లైన్స్ రైతులది క్రెడిట్. ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం జరిగినా భూమి కావాలి, భూమి లేనిది అభివృద్ధి జరగదు. ఆ భూమి ఇచ్చి ఎవరిస్తున్నారు భూములు? రైతులు తమ సంపదని, తమ తాత ముత్తాతల నుంచి వచ్చే తన భూమిని, తల్లిగా భావించే భూమాతని రాష్ట్ర అభివృద్ధి గురించి వాళ్ళు త్యాగం చేస్తున్నారు. అటువంటి రైతులు సహకరించే టైంలో అపోజిషన్ పార్టీస్ ప్రభుత్వాలకు సహకరించాలి. అక్కడ ఏ ప్రభుత్వం ఉందని కాదు మనకు కావాల్సింది, అభివృద్ధికి సహకరించాలి. అభివృద్ధికి సహకరించకపోతే ఆ ప్రతిపక్ష పార్టీకి మనుగడ ఉండదు. ముఖ్యంగా ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం తన సాయశక్తులా తను కృషి చేస్తోంది. పారిశ్రామిక అభివృద్ధి జరగాలి. అటు సేవా రంగం కానీ, తయారీ రంగం కానీ, టూరిజం రంగం కానీ, ఏదైనా కానీ ఆ రంగం అభివృద్ధి చెందాలి. యువతీ యువకులకు భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలి అని వాళ్ళ సాయశక్తులా వాళ్ళు కృషి చేస్తున్నారన్నలో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రతిపక్ష పార్టీ, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆడే వింత నాటకాలు, వాళ్ళు రాసే ఉత్తరాలు అటు వరల్డ్ బ్యాంక్ కానీ, ఏషియన్ బ్యాంక్ కానీ, ఇతర సంస్థలకు కానీ, వ్యవస్థలకు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సహకరించద్దు అని ఉత్తరాలు రాయడంలో అది ఎంత సమంజసం? అది రాజకీయ పార్టీకి తగునా? ఒక రాష్ట్ర అభివృద్ధిని ఆటంకపరచడం, అడ్డుకోవడం అది సమంజసమా? ఆలోచించాలి వైఎస్ఆర్సీపీ పార్టీ. మీకు ఇటువంటి పనులు చేస్తే భవిష్యత్తు ఉండదు, రాజకీయ భవిష్యత్తు ఉండనే ఉండదు. ఇలాగే కంటిన్యూ చేస్తే, మీరు ఈ విధంగానే మీ సిద్ధాంతాలను అమలుపరిస్తే 2019లో మీకు 151 సీట్లు ఇచ్చారు. అదే 2024 వచ్చేటప్పటికి మధ్యలో 5 తీసేసి 11 సీట్లు మాత్రమే మీకు ఇచ్చారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా మీకు ఇవ్వలేదు. కానీ ఇదే పద్ధతి మీరు అవలంబిస్తే 2029లో కనీసం ఆ 2 1లను కూడా తీసేస్తారు, మీకు 0 మిగులుతుంది. అర్థం చేసుకోండి మీరు. ఇది హెచ్చరిక కాదు, ఒక సలహా చెప్తున్నా, ఒక అనుభవజ్ఞుడిగా మీకు సలహా చెప్తున్నా. మీరు వింటే వినండి. అభివృద్ధి ఆగదు, మీరు కాదు కదా, ఎవరు కూడా అభివృద్ధిని ఆపలేరు. మీ ప్రయత్నాలు మీరు చేయొచ్చు, కానీ అభివృద్ధిని మాత్రం ఆపలేరు. అది అభివృద్ధిని కనుక మీరు ఆపడానికి ప్రయత్నించడం ఆపకపోతే ప్రజలు మాత్రం మీకు తగిన శిక్ష వేస్తారు 2029 ఎన్నికలలో. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే మీ సిద్ధాంతాలు మార్చుకుంటారని, రాష్ట్ర అభివృద్ధికి మీరు కూడా సహకరిస్తారని, మీరు సహకరించాలని కోరుకుంటున్నాను, సహకరిస్తారని ఆశపడుతున్నాను, సహకరించాలని ప్రార్థిస్తున్నాను. ఆఖరిగా ప్రతిసారి అడిగినట్టుగా ఇప్పుడు కూడా ఒక క్వశ్చన్. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమాలకి తమ సహకారం అందిస్తారా? చిత్తశుద్ధిగా సహకారం అందిస్తారా? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అలాగే
నా దినవహి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరూ బెల్ ఐకాన్తో. అలాగే అత్యంత ముఖ్యమైన విషయం ప్రతి వీడియోకి తెలియపరుస్తున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రతి గ్రామంలో ఆ గ్రామ సమస్యల ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడానికి యువత ముందుకు వచ్చి ఆ గ్రామం పేరు మీదే ఒక యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేయండి అందరూ. ఓపెన్ చేసి ఆ గ్రామంలో జరిగే ప్రతి సమస్యలే కాదు, ఉత్సవాలని, పండుగలు అన్నిటిని కూడా వీడియోలు తీసి ఆ యూట్యూబ్లో పెట్టండి. ప్రభుత్వ దృష్టికి వెళ్ళి మంచి సాధనం అది. మనం ఉత్తరాలు దరఖాస్తులు చేస్తే ఏ ప్రభుత్వం తీసుకోవట్లో ఆ ఉత్తరాలు తీసుకొని చెత్తపుట్లో పడేస్తున్నారు. కానీ యూట్యూబ్ ఛానల్లో పెట్టిన వీడియో అలా చెత్తపుట్లో పడేయడం కుదరదు. అంటే దయచేసి ప్రతి గ్రామంలో గ్రామం పేరు మీదే ఒక యూట్యూబ్ ఓపెన్ చేయండి అందరూ. దానికి ఏం ఖర్చు అవ్వదు, ₹1 ఖర్చు అవ్వదు. ఓపెన్ చేయండి, గ్రామ అభివృద్ధికి పాటుపడండి. ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల అభివృద్ధి అవడమే కాదు, ముఖ్యంగా అవినీతిని మనం నెమ్మదిగా యూట్యూబ్ ఛానల్ సహకారంతో అంతమొందించడానికి అవకాశం ఉంటుంది. అంటే యువకులు ముందుకు రండి, మీ గ్రామం పేరు మీద యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. కనీసం ఈ 2026 కల్లా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13,500 గ్రామాల్లో 13,500 యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలా మీరు ఓపెన్ చేస్తారని ఆశపడుతున్నాను. జై హింద్.